హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మళ్ళీ విజృంభిస్తున్న కరోనా, మళ్ళీ లాక్డౌన్ తప్పదా అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచాన్ని 2 సంవత్సరాలు గడగడ వణికించిన వుహాన్ వైరస్ మరోసారి తన పంజా విసురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింగపూర్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ ఏ కుంగ్ అన్నారు. కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయని ఓంగ్ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వచ్చే 2 నుంచి 4 వారాల్లో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నారు. జూన్ మధ్యవారం వరకు ఇది చేరుకుంటుందని అన్నారు. వృద్ధులు, వైద్యపరంగా బలహీనంగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు చైనా వైరస్ రక్షణగా వ్యాక్సిన్ తీసుకుని వారు ప్రస్తుతం మరోసారి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. మే 5 నుండి 11 వరకే కేసుల అంచనా సంఖ్య 25,900 వరకు పెరిగిందని అన్నారు. అంతకుముందు వారంలో కేసుల సంఖ్య 13,700గా ఉండేదని అన్నారు. సగటు కేసుల సంఖ్య రోజువారీగా 180 నుంచి 250 వరకు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ కేసుల రెట్టింపైనా సింగపూర్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తట్టుకోగలదని ఆరోగ్య మంత్రి అన్నారు. అయితే ఆరోగ్య రంగంపై అది పెనుభారం కాగలదని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. మరోసారి లాక్డౌన్ దిశగా వెళ్ళకూడదనుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం దృష్టి సాధించాలని కోరారు.